అరుణ్ ఒక నిమిషం విజయోగ్యశ్రీస్తుదేవి ఇదేనా రండి మీరు ఇదేనా సామాస్ అన్న పెడతారు అసలు పెడతారు అందరికీ నమస్కారము. పలమనేరు పుర ప్రజలకి, అదేవిధంగా పలమనేరు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఊర్ల ప్రజలకి నమస్కారాలు. ఈరోజు మన గంగమ్మ జాతర ఆహ్వాన పత్రిక విడుదల చేయడం జరుగుతుంది. ఈ నెల 30వ తేదీ అంటే 34/25 బుధవారం గెరిగ ప్రతిష్ఠ జరుగుతుంది. అది మన గుండుబాయి దగ్గర నుంచి మన గంగమ్మ గుడి వరకు జరుగుతుంది. దానికి బజార్ వీధి గుండా గంగమ్మ జాతర ఇది గిరిగ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ దానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 14వ తేదీ బుధవారం రాత్రి మన పాతపేట వేణుగోపాల స్వామి గుడి ముందర దగ్గర నుంచి అమ్మవారి శిరస్సు ఊరేగింపుగా వచ్చి మెయిన్ రోడ్లో వచ్చి, అదేవిధంగా వీయు మహల్ రోడ్లో జవుల వీధిలో వచ్చి, బజార్ వీధి గుండా వచ్చి మన గంగమ్మ శిరస్సు మన గంగమ్మ తోపులో అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ అంటే మే 15 అంటే మే 14 శిరస్సు వస్తుంది. 15 అక్కడ అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుంది. 16వ తేదీ అంటే 5 గంటల పైన అమ్మవారి జలది
స్నానం జరుగుతుంది. కాబట్టి పుర ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కానీ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా కమిటీ తరఫున గంగమ్మ జాతర పాంప్లెట్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే పెద్దలు బాలాజన్న గారు చెప్పినట్లు 30వ తేదీ సాటు కార్యక్రమం గరిక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. గుండుబాయి కాడి నుంచి మన బజార్ వీధిలో పల్లీలో దూరి అమ్మవారు వచ్చేసి గంగమ్మ గుడిలోకి వస్తారు. అలాగే 15వ తేదీ మే 14వ తేదీ రాత్రి 12 గంటలకి సిరుసు కార్యక్రమం వేణుగోపాల స్వామి గుడి కాడి నుంచి మన వీమాల్ థియేటర్ ముందర నుంచి జౌలి వీధిలో నుంచి నేరుగా వచ్చేసి అమ్మవారి ప్రతిష్టన జరుగుతుంది. అలాగే 15 అమ్మవారి విశ్వరూప దర్శనం, అలాగే 16 జల్దీ కార్యక్రమం జరుగుతుంది. పలంనేరులోని పట్టణ ప్రజలందరికీ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ ఆహ్వాన పత్రికను స్వీకరించి ప్రతి ఊరు ఈ పండుగలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము.